ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కారుమూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు, సబ్ కాంట్రాక్టుల ద్వారా నిధుల మళ్లింపుపై ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తుంది. ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ ను కూడా ఈడీ అరెస్టు చేసింది. అయితే తన అరెస్టుపై కారుమూరి తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణల్లో వాస్తవాలు, కల్పితాలు ఏంటో కోర్టులో తేలుతాయని వ్యాఖ్యానించారు. సార్